ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ అనేది స్కామ్ కాదు, మోడీ స్కీమ్ అన్నాడు. మోడీ స్కీమ్ ఇది కరెక్ట్ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తారా అండి? ఎంత దుశ్చర్య ఇది. అటు కేజ్రీవాల్ ఇటు కవితని. బాబు నీకు విషయం అర్థం కావట్లా, 2 ఏళ్ల నుంచి సాగుతుంది అరెస్ట్ల పర్వం. అందరు అమాయకులే, నీ కూతురు కేజ్రీవాల్ తప్ప, అంతే. మొత్తం అందరు అమాయకులే. ఎంత దారుణంగా ఉంది ఇది. ఆయన అన్నది స్టేట్మెంట్ ఇంకోటి ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని పారిపోతారా ఏంటి అనేది ఆయన క్వశ్చన్ చేశారు. అవును, బెయిల్ ఇస్తే నువ్వు చేసే రాజకార్యాలు ఎలా ఉంటాయి? నువ్వు ఎట్లా చెప్పావు? నువ్వు ప్రతిదీ ఉల్టా చెప్తున్నావు. ఇందాక 400-500 కోట్లే కదా అన్నట్టుగా. బెయిల్ ఇస్తే నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి ఏమైనా చేయగలవనే ఆయన నేను తీసుకెళ్లి లోపల పెట్టాడు. అవునా? నువ్వు ఉల్టా అడుగుతున్నావు. ముఖ్యమంత్రి పారిపోతాడా? బెయిల్ ఇవ్వచ్చు కదా, అది సంగతి. ఆయన చెప్పేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ వ్యవహారంలో బీజేపీ ఇన్వాల్వ్ అయ్యింది, అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చినాం మేము. సంతోష్ అరెస్ట్ కి చేయకపోతే నేను పోలీసులను పంపించి అక్కడ అరెస్ట్ చేశాను. దానికి దానికి రియాక్షనే కవిత అరెస్ట్ అనేది ఆయన గట్టిగా చెప్పారు. మీరు దాని మీద మీరేమంటారు? దానికి ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన రాజకార్యాలన్నిటికీ దానికి సంబంధమే లేదు అసలు. యాక్చువల్ గా ఆ అరెస్ట్లు ఎప్పుడు జరిగాయి? ఎప్పుడు జరిగింది? మొన్న జరిగింది ఫామ్ హౌస్ లో. అవునా? 2 ఏళ్ల నుంచే సుకేష్ అరెస్ట్ అయిన తర్వాత కదా ఇది వచ్చింది. 21 లాస్ట్ లో పాలసీ అయింది, దెన్ 22 అరెస్ట్ స్టార్ట్ అయింది. మరి ఈయన పెట్టిన మీటింగ్ ఎప్పుడు పెట్టాడు? మొన్న పెట్టాడు. అవునా? దానికి ఇది టిట్ ఫర్ టాట్ అని ఎట్లా అంటావు? నీ కవిత పేరు వచ్చింది ఎప్పుడో, ఆమె ఎప్పుడో పిలిచిండ్రు, ఆమె ఎప్పుడో ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా నవ్వుకుంటూ వచ్చింది మీడియాకి. ఈ జరిగిన తర్వాత ఇది జరిగింది. నువ్వు దీన్ని అట్నుంచి ఇటు ఎట్లా తిప్పావు? చూసే జనాలందరూ అంటే నువ్వు మాటకారివే కాదనవు, ఏదో ఒకటి తమ్మిని చేసేసి అమ్మయ్య ఎంత బాగా మాట్లాడేసాను అని చెప్పి దులిపేసుకుని వచ్చేసావు. నువ్వు యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఏదో దులుపుకున్నాను అనుకున్నావు, కరెక్ట్, ఏమీ దులపల. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నిన్ను అనుకున్నాడు, ఇది చాలా మంది చూస్తారు, అసలు రికార్డుల మీద రికార్డులు చేసేది, రికార్డు బ్రేకింగ్ ఇది అని అనుకున్నావు, కానీ ఏం లేదు అక్కడ. ఆల్మోస్ట్ అందరూ ఐపీఎల్ చూసారు, మాక్సిమమ్ అటు మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఏదో ఉంటుంది అది చూసారు. పనిలో భాగంగా ఇది కూడా అలా చూసారు అంతే. అంతకు మించి ఈయన అనుకున్నంత మైలేజ్ కూడా రాలా. సింపుల్ గా చెప్పాలంటే ఒక భారీ బహిరంగ సభని ఏ ఖర్చు లేకుండా వాళ్ళ కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి జెండాలు గిండాలు స్టేజ్ వేయకుండా సింపుల్ గా కుర్చీలో కూర్చొని కానిచ్చేసారు. డిజిటల్ బహిరంగ సభ అంటారు సింపుల్ గా అంతే. కేసీఆర్ ఒక పుష్కరకాలం తర్వాత వచ్చాడు, పుష్కరాలు ఇవి. అండ్ మళ్ళీ ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసావా అంటే, ఫోన్ ట్యాపింగ్ అసలు ఫోన్ అంటే కూడా అసలు పోలీసులకే సంబంధం అండి, నాకేం సంబంధం, సీఎంకి ఏం సంబంధం, మొత్తం పోలీస్ శాఖే చూసుకుంటారు. పోలీస్ నిన్న కేసీఆర్ గారు చెప్పిందని చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసాము, ఖచ్చితంగా చేసామనే ఒప్పుకున్నారు. కాకపోతే చేయాల్సిన అవసరం ఉంది, ఎవరైనా చేస్తారు, అన్ని రాష్ట్రాలు చేస్తే వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు అని చెప్పాడు. సో కేసీఆర్ నిన్న ఒప్పుకున్నాడు. నెక్స్ట్ కాళేశ్వరం గురించి అడిగితే ఒక్కసారి టంగ్ స్లిప్ అయిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తే పూర్తి చేసామన్నాడు. ఎత్తిపోతల కాన్సెప్ట్ అనేది నేను చేసింది కాదు, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు అంటే కాళేశ్వరం కాంగ్రెస్ ప్లాన్ చేసిందా? నేను క్వశ్చన్ వేస్తే తర్వాత అది కాదు, అది నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నేను ఇంకేదో చూపిస్తాను అని చెప్పి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసేసాడు. దానికి ఆన్సర్ రాలా, లాస్ట్ వరకు రాలా. అండ్ ఇట్లాగే చాలా సింపుల్ గా ఏం చెప్పాడు అంటే, నిజంగా కేసీఆర్ కి ఎంత తెలివి ఉంది రాష్ట్రం మీద అనేది ఆయన జనాలకు చూపించుకోవాలనుకున్నాడు. నీళ్లు ఇక్కడ నుంచి ఇట్లా పోతే మనం ఇట్లా వాడుకోవాలి, కరెంటు ఇక్కడ నుంచి ఇట్లా తెచ్చుకుంటే మనం ఇట్లా వాడుకోవాలి, ఇది నాకున్న పరిజ్ఞానం రాష్ట్రం మీద అనే విషయాన్ని జనాలకు చెప్పాలనుకున్నాడు. జనాలు చూసి అబ్బాయి నాకు రాష్ట్రం గురించి ఎంత బాగా తెలుసో అనుకోవాలి, అంతే, అంతమించి ఏం లేదు. ఉద్యమ కాలం నుంచే మిషన్ భగీరథ నేను వేసుకున్నాను. ఇక మరి ఉద్యమం ఎప్పుడు చేసిండో ఇన్ని ప్లానింగ్లు వేసుకుంటే అదే కదా. ఉద్యమ కాలం నుంచే అప్పుడెప్పుడో తెలంగాణ జై తెలంగాణ ఆ టైం నుంచే మిషన్ భగీరథ ఇట్లుంటది, కాళేశ్వరం అని ఇట్లా ప్లాన్ వేసుకున్నాడంట. మరి నువ్వు ప్లానింగ్లు వేసుకునేటప్పుడు ఉద్యమం ఎప్పుడు చేసావుగా అది కూడా. ఇంకోటి ప్రధానంగా అనిపించింది అంటే, గవర్నమెంట్ పడిపోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తూ వచ్చారు, గవర్నమెంట్ ఉండదు అనేది. ఎందుకంటే మీరు నెక్స్ట్ టర్మ్ మీరేంటంటే, నెక్స్ట్ టర్మ్ కాదు ఎప్పుడు వచ్చినా, మధ్యలో ఎప్పుడు వచ్చినా అంటే ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది అని ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు.